ప్రార్థించుదాము. కృప కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామంలో సంఘముగా మేము చేరి దేవా మీ వాక్యమును ధ్యానం చేయుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన సమయం కొరకు, సహవాసం కొరకు, ఆలయ ప్రాంగణము కొరకు వందనములు చెల్లించుచు మీ వాక్యమును మాకు వెల్లడి చేయము, మాతో మాట్లాడము దేవా. పరిశుద్ధాత్మ ప్రభుడవు విరివిగా మీ ఆత్మ సన్నిధి మా మధ్య సంచరించి ప్రతి హృదయము మమ్మల్ని దర్శించుటకు సహాయం చేయి. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ దినము కొరకు మనకు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఫిజికలీ ఛాలెంజ్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్. శరీరంలో కొన్ని బలహీనతలు, అనారోగ్యములు కలిగినటువంటి వారు, కానీ విశిష్టమైన ప్రత్యేక బలములు కలిగినటువంటి వారుగా ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేయవలసి ఉన్నది. 1996వ సంవత్సరం అనుకుంటున్నాను నేను, శాంటోరియంలో సినాడ్ లెవెల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ 3 days ఒక మీటింగ్ జరిగింది. చాలా ప్రాంతాల నుండి వివిధమైన శరీర మానసిక వైకల్యము కలిగినటువంటి సండే స్కూల్ పిల్లలు వచ్చారు. ట్రిచి నుండి ఒక డెఫ్ అండ్ డంబ్ పిల్లల బృందం వచ్చారు. వాళ్ళతో మరి 3 రోజుల ప్రోగ్రాంలో ప్రతిరోజు సాయంకాలం కల్చరల్ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. ఆ కల్చరల్ ప్రోగ్రాంలో వచ్చిన వారిని అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించింది మూగ చెవటి పిల్లలు. వారి యాక్షన్స్తో, స్కిట్స్తో చాలా సవాలుతో కూడినటువంటి తలాంతులను బయలుపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో సంతోషముతో నింపబడినట్లు దే ఎగ్జిబిటెడ్ దేర్ టాలెంట్స్. చిన్నతనంలో నాకు ఒక స్నేహితుడు ఉండే, జోనథాన్ క్రిస్టఫర్. నాకన్నా ఒక సంవత్సరం పెద్దవాడు. 7th monthలో పుట్టినాడని, తను అనారోగ్యంతో ఉన్నాడని తల్లిదండ్రులు మాకు వద్దు అని హాస్పిటల్లోనే వదిలేసి వస్తే స్మిత్ అనే నర్సింగ్ సూపరింటెండెంట్ మిసమ్మ ఆ బాలుని ఇంక్యుబేటర్ అప్పటికి లేకపోయింది, తానే తన సూపర్విజన్లో హాస్పిటల్లో పెట్టుకొని ఆ బాలుని దాదాపు 3-4 నెలలు ఆమె సంరక్షించి ఆ పిదప తల్లిదండ్రులకు ఇచ్చారు. ఆ పిల్లవాడు మెంటలీ రిటార్డెడ్. ఫిజికల్గా బాగా అన్ని అవయవాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఎదుగుతూ ఉన్నాడు, కానీ పసిబాలుల మనస్సు. హీ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు. తల్లిదండ్రులు కూడా తనకు ఏదైనా చెప్పాలంటే, తన దగ్గర సమ్మతిని తీసుకోవాలంటే నా దగ్గరకు వచ్చి చెప్పేవారు. సునీల్, వాడితో చెప్తావా, ఇది చేయమని, అది చేయొద్దని, ఇలా ఉండమని, అలా ఉండొద్దని. అలాగనే మేమిద్దరం చాలా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను ఏసిటీస్లో ఉన్నప్పుడు చనిపోయాడు. నేను వెళ్ళాను, బరియల్కి వెళ్ళాను, ప్రార్థనకు వెళ్ళాను. ఐ ఎంజాయ్డ్ హిస్ ఫ్రెండ్షిప్. 3వ సంఘటన జమ్మలమడుగులోనే మేము యూత్లో ఉన్నప్పుడు మాతో కూడా ఏజ్లో పెద్దవాడే మా
యవ్వన సమాజంలో ఒక సహోదరుడు. ఆయనకు కూడా మాటలు సరిగా రావు, కొన్ని మాటలు పలకలేడు, బట్ ఈస్ హైలీ టాలెంటెడ్. మేము చనిపోయిన ఇళ్లకు భజనకు వెళ్తాం, యూత్ అందరం కూడా. రాత్రి 10 గంటలకు మొదలు పెడతాం, తెల్లవారుజామున 5:30 వరకు పాటలు పాడతాం. అంతవరకు కీర్తన పుస్తకంలో మాకు పాటల నంబర్లు చెబుతూ ఉంటాడు. ఏం రాసుకోడు, మళ్ళా హిల్ బీ కీప్ ఆన్ సేయింగ్ హిమ్ నంబర్స్ 1 by 1. తను పాడలేడు, పాడితే మనం వినలేము. అయినా కూడా ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. మన సమాజంలో అనుదిన జీవితంలో మనము ఇలాంటి వారితో కొన్నిసార్లు సహజీవనం చేయవలసిన అవసరం రావచ్చు. అలాంటి వారు మన సంఘంలో ఉండవచ్చు. అలాంటి వారి కొరకు మనము ప్రత్యేకమైనటువంటి పరిచర్య పిలుపు కలిగిన వారు ఉండవచ్చు. శాంటోరియంలో పోలియో సెంటర్ ఉండే, పోలియో ఎరాడికేట్ చేయబడ్డాన్ని బట్టి ఆ పరిచర్య పూర్తిగా ఆపివేయబడింది. క్రైస్తవ సంఘం felt that it's a special mission to work among physically challenged people. శరీరముగా ఇతర రుగ్మతలు కలిగిన వారితో వారి మధ్య పరిచర్య చేయుట సంఘం ఒక మిషన్గా తీసుకొని పరిచర్య చేయడం మనం గమనిస్తాం. చదవబడినటువంటి 3 వేద పాఠములలో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్లో వ్యక్తులు శరీర బలహీనతలను కలిగి ఉన్న సంగతిని మనం చదవగలిగినాం. పాత నిబంధన భాగంలో మోషే దైవజనుడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు 100, 150 మనం చేతి నిండా చెప్పుకోవచ్చు. కానీ ప్రారంభంలో మీరు గమనిస్తే, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నాలుక మాంద్యము కలిగినటువంటి వాడను, నేను మాట్లాడలేను, నేను శక్తిహీనుడను. From where that point God began to use him. ఆ పాయింట్లో నుండి, అక్కడ నుండి దేవుడు ఆయనని వాడుకోవడం ప్రారంభం చేశాడు. నాకు అన్నీ వచ్చు, అన్నీ చదువుకున్నా దేవుడు నన్ను సేవలో వాడుకుంటాడు అంటే దేవుడు వాడుకోవడానికి మనం అందుబాటులో ఉంటాం. వెన్ యూ రియలైజ్డ్ దట్ యు ఆర్ నథింగ్, దెన్ గాడ్ బిగిన్ టు వర్క్ ఇన్ యూ అండ్ త్రూ యూ. మనం ఎక్కడైతే ఇక్కడ నా బలహీనత అని గ్రహిస్తామో, ఆ బలహీనతలో దేవుడి పైన ఆధారపడతామో, అక్కడ దేవుడు పని చేయడం ప్రారంభం చేస్తాడు. మోషే ఆఫ్టర్ లాంగ్ డిబేట్ విత్ గాడ్ అంటున్నాడు, నువ్వు ఎన్నిక చేసింది నేను కాకపోవచ్చు, పొరపాటున నువ్వు నన్ను అనుకుంటున్నావేమో, ఇలాంటి నన్ను ఎలా అనుకుంటావు, నా వెనుక అన్ని అపజయాలు ఉన్నాయి, నా నోటిలో అపజయం ఉన్నది, ఐఎమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. గాడ్ సెడ్, లెట్ ఇట్ బి, నాకు నువ్వు కావాలి, పొరపాటున నేను నిన్ను చూడటం లేదు, స్వచిత్తముగానే అన్నీ గ్రహించే, అన్నీ తెలిసే, నేను సృజించింది కూడా నేనే, నువ్వు నాకు కావాలి. 2వ వేద పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో అక్కడ మండపం 38 సంవత్సరములుగా జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి, యెరూషలేములో 5 మండపములు బెతెస్దా, అక్కడికి నేను కూడా వెళ్ళాను. ఇజ్రాయెల్కి వెళ్ళిన వారు తప్పకుండా ఆ స్థలానికి వెళ్తారు. అక్కడ కొలను ఉంది కానీ నీళ్లు లేవు. ఇప్పుడు 5 మంటపాలు ఉన్నటువంటి కొలను దగ్గర 38 సంవత్సరములుగా లాంగ్ స్టాండింగ్ సఫరర్, జబ్బు చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి, యేసు కళ్ళు బాధపడే వారిని చూడగలం, దుఃఖపడే వారిని గ్రహించగలం. మన కళ్ళు మంచి డ్రెస్ వేసుకున్న వారిని చూడగలం, మన కళ్ళు అందమైన వారిని చూడగలం, మన కళ్ళు పైన చక్కగా ఉన్నవారిని చూడగలం. క్రీస్తు ప్రభుల వారి కళ్ళు దుఃఖములో, కష్టములో, వేదనలో, కన్నీటిలో ఉన్న వారిని చూడగలం.
హీ లాస్ట్ ఎవ్రీ హోప్. తనకి ఏమి నిరీక్షణ లేని ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభుల వారు ఐడెంటిఫై 38 సంవత్సరాలు పగలు రాత్రి భోజనము ఎలా ఉందో తెలియదు. ఇప్పుడైతే అక్కడ ఒక చిన్న దేవాలయం కట్టారు, దాని చుట్టూ పెద్ద బిల్డింగ్స్ కట్టారు, దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఎండ, గాలి, చలి, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ 38 సంవత్సరములు ఏదో ఒక రోజు ఆ నీటిలోకి నన్ను ఎవరైనా తొయగలరు, నేను స్వస్థపడతాననే నిరీక్షణతో వేచి ఉన్నాడు. సంవత్సరం గడుస్తూ ఉండగా ఆయన నిరీక్షణని కొట్టివేసే సంఘటనలు తప్ప ఎవరు కనికరంతో ఆయనని నీటిలోనికి తోసేవారు లేరు. ఒకరోజు ఉన్నట్టుండి యేసు ప్రభుల వారి ప్రక్కన నిల్చొని ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా? యేసు ప్రభుల వారి ప్రశ్నలు చాలా పెక్యులర్గా కనిపిస్తాయి. 38 సంవత్సరాలుగా స్వస్థత కొరకు కాచుకొని కళ్ళు కాయలు కట్టేటట్టుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడగడంలో అర్థమేంటి? ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ బెగ్గింగ్? దాని అర్థం ఇలా యాచించడం. ఆర్ యూ కంఫర్టబుల్? యు ఫీల్ దట్ అది నిన్ను బ్రతికిస్తూ ఉందని, అలాగే ఉండాలని కోరుకుంటున్నావా? యాచించే వారిని ఇల్లు కట్టి గవర్నమెంట్ పథకాలు ఇచ్చి ఆడుండంటారు అంటే ఉండరు. లాస్ట్ అమెరికా ప్రెసిడెంట్ కూతురు హైదరాబాద్కి వస్తే మేము హైదరాబాద్లో ఉన్నాం. యాచకులందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పాప చూడకూడదని అడుక్కునేవాళ్ళు. తీసుకెళ్ళి వాళ్ళని ప్రభుత్వము కొన్ని గృహాలలో పెట్టేశారు. ఒక బాలిక ఉత్తరం రాసింది ప్రెసిడెంట్ కూతురికి, నువ్వు వస్తే మేము అడుక్కోకూడదా? నువ్వు వస్తే మాకు అనుదినము దొరికే ఆహారం కూడా తీసుకోకూడదా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా? 3వ పాఠంలో పౌలు భక్తుడు ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్స్ అ పర్సనల్ రెవల్యూషన్స్. తను వ్యక్తిగతముగా దేవుడి నుండి పొందుచున్నటువంటి దర్శనాలని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిక్కుటమైన దర్శనాలను నేను పొందాను, మిక్కుటమైన దైవ ప్రత్యక్షతలను నేను పొందాను, మిక్కుటమైనటువంటి దేవుడు ఏం చేయాలో నాకు బయలుపరిచాడు. వాటిని గురించి అతిశయించకుండానట్టు నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. స్కాలర్స్ చాలా వెతికారు ఏంది ఆ ముళ్ళు అని. న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ ఎవరికి అందుబాటులోకి రాలేదు. ఎవరు పాల్ భక్తుడి బయోగ్రఫీ రాయలేదు. ఆయన శరీరంలో ఏం బలహీనత ఉందో ఎవరికి తెలియదు. కానీ కొంతమంది ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే ఆయన చూపులో చాలా మాంద్యము కలిగినటువంటి వాడు. అది ఒక హైపోథసిస్. చూపులో మాంద్యము కలిగినటువంటి వాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ముమ్మారు నేను ప్రార్థన చేశాను తొలగించమని. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. ఆ బలహీనతలో నేను ప్రభు బలమును ఎరుగు నిమిత్తమై అది నాలో అలాగే ఉండాలని దేవుని చిత్తమైనప్పుడు ఐ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్. నేను పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇవి 3 వేద పాఠాలలో మనం చూస్తూ ఉన్నటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళు శరీర వైకల్యం కలిగిన వారు అని వాళ్ళని నెగటివ్గా చూడటం కంటే వారు ఇతర బలములు కలిగినటువంటి వారు అని చూడడం చాలా ప్రాముఖ్యమైనది. మనము బ్లైండ్ పీపుల్, డెఫ్ అండ్ డమ్ పీపుల్ని చూస్తాం. వాళ్ళలో మిక్కుటమైనటువంటి వేరొక తలాంతులు ఉంటాయి, మిక్కుటమైన తలాంతులు ఉంటాయి. మోషే పిలుపు వృత్తాంతంలో గాడ్స్ కమిషన్ టు మోజెస్, ప్రజల ఏడుపు, దేవుని పర్వతంపై మోషే పిలుపు, ఎక్కడి నుండి పారిపోయి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళమన్నది దేవుడి ఆజ్ఞ.
అక్కడికి వెళ్ళడానికి దేవుడు చాలా ఒప్పించవలసి వచ్చింది మోషేని. మనము మన పిల్లల్ని ఒప్పించిన అనుభవాలు మనకు ఉండొచ్చు. ఫలాంది తీసుకో కోర్సు, ఫలాని డ్రెస్సు తీసుకో, మాకు చాలా బాగా అనిపిస్తుంది, మీకు అనిపించవచ్చు, నాకు అనిపించలేదంటారు పిల్లలు. ఫలాని కోర్సు చేయదు, నాకు ఇష్టం లేనిది మీరు రుద్దద్దు నా మీద అన్నారు ఎప్పుడన్నా మీ పిల్లలు? తప్పకుండా అంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో ఏదైనా చేయమని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు నో 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 ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, నాకు ఇష్టం లేదు అది, అలా మాట్లాడటం అలా చేయడం నా వ్యక్తిత్వంలో లేదు, నా దృక్పథంలో అది మంచిది కాదు, నో 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 అని చెప్తాం. గాడ్ స్టార్టెడ్ ప్లీడింగ్ మోసెస్. నా శరీరం, నా దేహంలో, నా హృదయంలో ఉన్నటువంటి ప్రజలను విమోచించు చర్య నీ చర్యగా కావాలని నేను నిన్ను నాయకుడినిగా ఎన్నుకుంటున్నాను. విమోచన చర్యను ప్రారంభము చేయమని నేను నిర్ణయం చేశాను. ఇట్ వాస్ ఎ డివైన్ డెసిషన్ టు లిబరేట్ మై పీపుల్. నా ప్రజలను విమోచించుట అది నా నిర్ణయం. ఆ నిర్ణయానికి నాకు మనుషులనే ఉపకరణములు కావాలి. డివైన్ డెసిషన్ బికమింగ్ హ్యూమన్ ఎంటర్ప్రైజ్. హ్యూమన్ ఎంటర్ప్రైజ్ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఎన్కౌంటర్ బిట్వీన్ గాడ్, డివైన్ అండ్ హ్యూమన్ బీయింగ్. ఆ హ్యూమన్ బీయింగ్ కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం, దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను మోషేతో ముఖాముఖిగా పంచుకోవడం, లైక్ టూ ఫ్రెండ్స్ కాన్వర్జేషన్. నేను ఇది చేయాలనుకుంటున్నాను రా, ఇది మంచిది అనుకుంటున్నాను రా, చేయమంటావా, చేస్తే నాతో కూడా నువ్వు ఉంటావా అని ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపు అణచివేతలో, దుఃఖములో, కన్నీటిలో చాలా సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఇంకా విమోచన వస్తుందా రాదా అని వారు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు పరలోకంలో నిర్ణయం చేశాడు, ప్రజలను విమోచించాలి. ఆ విమోచించు నాయకుడిని గాడ్ ఓన్లీ సెలెక్టెడ్. మనం చాలా సందర్భాలలో దేవుడు ఎన్నిక చేయకనే మనల్ని మనమే ఎన్నిక చేసుకుంటూ ఉంటాం. నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా. బట్ దేవుడు మోషేని అనుకుంటున్నాడు. ఆయన గురించిన మాటలు, దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమిలో అత్యంత సాత్వికుడు, కానీ నోటి మాంద్యము కలిగినటువంటి వాడు. నోటితో పని చేయవలసినటువంటి బాధ్యతలోనికి దేవుడు నోటి మాంద్యము కలిగిన వాడిని ఎన్నుకోవడంలో అర్థమేంటి? రాజు దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. వీళ్ళు ఒక్క మాటన వినే రకం కాదు. ప్రజలను సమకూర్చాలి. తెగలుగా విడిపోయి ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావాలి. వాళ్ళలో వివిధమైన శ్రద్ధలు కలిగినటువంటి వారు ఉన్నారు, అందరినీ ఏక శ్రద్ధ మీదకి తీసుకురావాలి. దాని కొరకు ఎన్నో ప్రసంగాలు చెప్పాలి. ఈ పెద్ద బాధ్యతని దేవుడు మోషే మీద పెట్టడానికి గల కారణం, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ట్రస్ట్ వర్ది. ఓ చిన్న పనిని అప్పగిస్తే ఆ పనిని కొంతమంది పూర్తి చేయడమే కాదు, అందంగా పూర్తి చేస్తారు. పూర్తి చేయడం ఒకటైతే దాన్ని అందంగా పూర్తి చేస్తారు. సేల్స్ మ్యాన్ తన ప్రోడక్ట్ని అమ్మడంలో ఎంతో నిపుణత ఉపయోగించి చేస్తాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. గాడ్ ఐడెంటిఫైడ్ ఎ టాలెంట్
ఇన్ మోసెస్. రెండవ తలాంతు అత్యంత సాత్వికుడు. కుండపోత వర్షం వస్తున్న కదలడు, నిండుకుండా. మనం ఎవరన్నా రెండు మాటలు అంటే అయ్యో ఉండలేము ఇంకా కదా. ఎమోషనల్ బ్యాలెన్స్ దగ్గర మనకు చాలా కష్టమవుతుంది. కానీ మోషేలో ఒక బాధ్యత దేవుడు అప్పగించడానికి చూస్తూ ఉన్నటువంటి బలం ఏంటంటే సాత్వికత. ప్రజలని ఒప్పింపగలడు. హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, హీ కెన్ కన్విన్స్ పీపుల్. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతని, ప్రజలని ఆ బాధ్యత నెరవేర్చగలిగినట్లుగా వారిని ఐగుప్తు చెర నుండి విమోచించగలిగిన సామర్థ్యం దేవుడు మోషేలో గుర్తిస్తూ ఉన్నాడు. దో ఆయన నోటి మాంద్యం కలిగిన వాడైనప్పటికీ కూడా ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆయన దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే ప్రభా నోటి మాంద్యం కలిగిన వాడు. మాకు ఏసిటీస్లో ఒక ప్రొఫెసర్ ఉండే, నేను వెళ్ళి చేరినప్పుడు కొత్తలో. ఆయన బయట మాట్లాడితే చాలా నత్తి, అస్సలు అర్థం కాదు. పుల్పీట మీద నిలబడ్డా నత్తి రానే రాదు. చక్కగా పాటలు పాడతాడు, చక్కగా పాటలు నేర్పిస్తాడు, అప్పుడు రాదు. మిగతా అప్పుడు ఇంకా ఆయన మాటలు అర్థమే కావు ఎవరికి కూడా. ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. దైవ ఆజ్ఞ పట్ల మోషేలో చక్కటి అవగాహన, దేవుని మనస్సును అర్థం చేసుకోగలిగినటువంటి హృదయం, దేవునితో కలిసి పనిచేయగలిగినటువంటి హృదయం, అలాంగ్ విత్ డివైన్ he can move forward. కలిసి దేవుడితో పనిని చేయగలిగినటువంటి వాడు. గాడ్స్ ప్రావిడెన్షియల్ కేర్, ప్రజలకు పరిచయము చేయగలిగినటువంటి సామర్థ్యం మోషే దగ్గర ఉన్నది. దేవుడిలో సమృద్ధి అయినటువంటి దీవెనలు మానవులందరికీ ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాయి అని నమ్మి ప్రజలను ఒప్పింప చేయగలిగినటువంటి సుగుణం దేవునికి కనిపిస్తూ ఉన్నది. చెదరిన గుండె, శ్రమదోపిడికి గురి చేయబడుతున్నటువంటి ప్రజలను హక్కున చేర్చుకోగలడు, వారి కష్టాన్ని అర్థం చేసుకోగలడు. చాలా సందర్భాల్లో మనం కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం నొప్పి కలిగించేటట్టుగా మాట్లాడతాం, ఇంకా కొంచెం వారు దుఃఖపడేటట్టుగా మాట్లాడతాం. వారు దుఃఖపడడం మనకు ఇష్టం. కానీ మోషేలో శ్రమ దోపిడికి గురి చేయబడుతున్నటువంటి వారు, ప్రతిదినము కన్నీరు కారుస్తున్నటువంటి వారిని తన హక్కున చేర్చుకొని తల్లి తన బిడ్డలని ఎలా ఆదరించగలదో ఆదరించగలిగినటువంటి గుణం. ప్రజలను కార్యోన్ముఖులను చేయగలడు, దేవుని మనస్సును తాకగలడు, దేవుడి నిర్ణయాలను మార్చడానికి దేవుడిని ఒప్పింప చేయగలడు, ప్రజలను కార్యోన్ముఖులను చేయగలడు. 10 మందితో ఒక పనిని చేయించడానికి ఒప్పించాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. సంఘంలో పలాని పరిచర్యకు ముందు వెళ్దాం, చేద్దాం. లాస్ట్ ఇయర్ హోమ్ ఫెస్టివల్ ప్రారంభం చేశాను. ఒక ఇంటికి వెళ్తే ఎవరు తీసుకొచ్చారు ఈ పండగ, ఎవరు చేయమన్నారు ఈ పండగ? కార్యోన్ముఖులను చేయడం కష్టం. చేసే ఒక పరిచర్యను అందరూ ఒప్పుకోనేటట్టుగా చేయడం కష్టం. మోషే దేవుడి నుండి వచ్చాడు, మనల్ని విమోచించడానికి వచ్చాడు. వాడా ఇన్ని రోజులు రాని ఇంట్లో ఉన్నటోడా, అన్ని సౌకర్యాలు అనుభవించినోడా, మన కష్టాలు ఏమర్థమవుతాయి వానికి? నోరే తిరగదు, ఏం మాట్లాడతాడు? ఆడేం నాయకుడు, ఆడేం నాయకుడు అని ప్రజలు అంటుంటే దేవుడు నువ్వే నాకు కావాలంటున్నాడు. నీ ద్వారానే నేను పరిచర్య చేస్తాను. నిర్దిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు మోషే.
తనకివ్వబడిన బాధ్యతలలో తికమక లేదు. హీ హ్యాడ్ ఎనఫ్ గుడ్ అండర్స్టాండింగ్. మరొకటి ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒంటరిగా వెళ్ళవు ఈ పరిచర్య కొరకు. నీ నోటిగా అహరోను వస్తాడు, చేతిలో కర్ర ఉంటుంది. మూడవది, నా సన్నిధి నీతో వచ్చును. దీస్ 3 ఆర్ మోజెసస్ ఎలిమెంట్స్, బలములు పరిచర్యలో ముందుకు సాగుతాం. దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఒక్కడివి వెళ్ళడం లేదు, ఐఎమ్ కమింగ్ విత్ యూ. నా సన్నిధి నీతో నిలిపెదను, నా సన్నిధి నీతో నిలిపెదను. ఒక క్రొత్త బాధ్యత మనం తీసుకుంటున్నప్పుడు దానిని గురించిన చింత, భయము మనల్ని చాలా కలిచివేస్తుంది. సంపూర్ణ సేవకు వస్తున్నప్పుడు నేను చాలా ఆలోచించాను, చాలా భయపడ్డాను. కెన్ ఐ విత్ స్టాండ్? ఈ పరిచర్యలో నేను నిలబడగలనా? ఈ పరిచర్య నేను నమ్మకంగా చేయగలనా? పిలిచిన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ వీక్నెసెస్, వాటన్నిటినీ, ఆ బలహీనతలను అన్నిటినీ అధిగమించగలిగినటువంటి సామర్థ్యం, నాశనము చెందుచున్నటువంటి సమాజానికి జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అది దైవ నిర్ణయం. ఆ దైవ నిర్ణయంలో దేవుడి చిత్తములోనికి ఒదిగిపోతూ ఉన్నాడు. దేవుడి చిత్తములోకి ఒదిగిపోతూ ఉన్నాడు. ఆ ఒదిగిపోవడంలో ఆయన ఎన్నో త్యాగం చేసి ఉండవచ్చు. మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నిర్వహించడానికి కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. సంపూర్ణ సేవకు వచ్చిన మొదటి సంవత్సరం, దాదాపు 22 సంవత్సరాలు ఇంట్లో, 24 సంవత్సరాలు ఇంట్లో ప్రతి క్రిస్మస్కి సంతోషంగా కుటుంబం అంతా గడిపేవారు. సంపూర్ణ సేవకు వస్తానే ఫస్ట్ టైం ఇంట్లో లేకుండా పండుగ చర్చిలోకి వెళ్ళిపోయాను. చాలా కష్టం అనిపించింది నాకు. అమ్మ చేసిన వంట తినడానికి లేదు, ఇంట్లో అన్నదమ్ములతో ఉండడానికి లేదు, మంచి వస్త్రాలు వేసుకోవడానికి లేదు. ఆ చర్చి నుండి ఇక్కడికి, ఆ గ్రామం నుండి ఇక్కడికి ఇదే అయిపోయింది. వీ నీడ్ టు ఫోర్గో సర్టన్ థింగ్స్. దేవుని పరిచర్యకు మనము సాహసోపేతమైనటువంటి నాయకత్వం, నిర్ణయము చేయడం, మోషే బలమైన ఉపకరణముగా వాడబడ్డం మనకు కనిపిస్తుంది. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య మనం గమనించినట్లయితే, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చేసినటువంటి పరిచర్య 2 ఫలితాలను ప్రజలలో తీసుకొని వచ్చాయి. 2 reactions from people because of Jesus' ministry. యేసు ప్రభుల వారి పరిచర్య 2 జవాబులు, మార్పులు సమాజంలో తీసుకొని వచ్చాయి. మొదటి మార్పు, ప్రజలు విశ్వసించుట. క్రీస్తు ప్రభుల వారి పరిచర్య వలన పీపుల్ యూస్ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వసించే వారినిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలను మార్చగలిగాడు. మన క్రైస్తవ జీవితం ద్వారా ఎంతమంది క్రీస్తు ప్రభులలోకి ఇంతవరకు వచ్చారు? నీవు ఉద్యోగం చేస్తున్న చోట ఎంతమంది క్రీస్తు ప్రభుల వారిని నీలో చూడగలిగారు? నువ్వు నివసించుచున్నటువంటి సొసైటీలో, సమాజంలో, నీ ప్రక్కన ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నిసార్లు క్రీస్తు ప్రభుల వారిని మన జీవితాలలో చూడగలిగాయి? క్రీస్తు ప్రభుల వారి సాక్ష్యాన్ని లేవనెత్తగలిగాం. వాళ్ళని క్రైస్తవులుగా మార్చడం కాదు, దేవుని రాజ్య విలువలు వారికి పరిచయం చేయడం. త్రూ ద మినిస్ట్రీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మెనీ పీపుల్ టర్న్ టువర్డ్స్ గాడ్.
దేవుని వైపు మరలు కొల్పబడ్డారు. మొదటి ఫలితం. రెండవ ఫలితం, యేసు వ్యతిరేకులు పెంచబడ్డారు. ఎనిమీస్ ఆర్ మల్టిప్లైడ్. యేసు ప్రభుల వారు ఒక చర్య చేస్తే 10 మంది మారు మనసు పొందితే 20 మంది వ్యతిరేకులుగా మారిపోయేవారు. సబ్బాతు దినమున స్వస్థపరచబడిన వ్యక్తి దేవుడి యందు విశ్వాసం ఉంచితే, శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు చేశావని ఆయనను విమర్శిస్తూ విమర్శకులుగా తయారయ్యారు. ప్రజలలో క్రీస్తు ప్రభుల వారి పట్ల విరోధ స్వభావం ఎక్కువైంది. నిన్న నాతో ఎవరో చెప్తా అన్నారు, సునీల్ బాబుని వద్దు మాకని మదనపల్లె చర్చి వాళ్ళు అనుకుంటున్నారంట. అప్పుడే వచ్చిందా 2 ఏళ్ళకే విరోధ స్వభావం అని నేను అనుకుంటున్నాను. అది నిజం కావచ్చు, లేకుంటే మనల్ని డిస్కరేజ్ చేయడానికి కొంతమంది మాట్లాడచ్చు. క్రీస్తు ప్రభుల వారి పరిచర్య రిసీవ్డ్ ఎనిమిటీ, విరోధత్వం. ఎక్కడికి వెళ్తే అక్కడ విరోధత్వం. మనం కూడా పరిచర్యలో దీన్ని ఎదుర్కొంటాం, మనం కూడా కుటుంబంలో దీన్ని ఎదుర్కొంటాం, మనం కూడా ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటాం. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద వాల్యూస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, అవి ఇష్టం లేని వాళ్ళందరూ నీ శత్రువులు అయిపోతారు. నేను క్రమశిక్షణలో ఉంటాను, క్రమశిక్షణలో ఇష్టం లేని వాళ్ళందరూ నా శత్రువులు అయిపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజంలో అణచివేతకు, అంటరానితనానికి నెట్టివేయబడినటువంటి వారి పక్షంగా నిలబడితే అది ఇష్టం లేని వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకమైపోయారు. సబ్బాతు దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఆ దినమున దేవుణ్ణి ఆరాధించమని దేవుడు ఒక దినాన్ని ప్రత్యేకపరిచారు. అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దానిని మేము శిరసావహిస్తూ ఉన్నాం, తూచా తప్పక పాటిస్తున్నాం. నువ్వు వచ్చి ఆ దినము చేయకూడని కార్యాన్ని ఎలా చేస్తాం? 38 సంవత్సరాల అనారోగ్యంతో ఉన్నాడు. ఒకరోజు ఉంటే పోలేదా? రేపు చేయొచ్చు కదా నువ్వు, లేదంటే ముందు రోజు చేసేదచ్చు కదా. ఈరోజు కనికరపడ్డ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? యేసు ప్రభుల వారు అంటున్నారు, హ్యూమన్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 కమాండ్మెంట్స్. హ్యూమన్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలీజన్. మానవ అక్కర 10 ఆజ్ఞలకు మించినది. మానవ ఆజ్ఞ, మానవ క్షేమం, మానవ అక్కర మతము కన్నా మించినది. 38 సంవత్సరాలు అనారోగ్యముతో, దుఃఖముతో, వేదనలో ఉన్నటువంటి వ్యక్తి మీద కనికరపడ్డం తప్పని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా? కానీ క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన జీవములోనికి నడిపిస్తే, లాజరుని మరణం నుండి లేపితే విమర్శించారు. గెరాసేనుల ప్రాంతంలో దయముల చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిస్తే మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. కానీ క్రీస్తు ప్రభుల వారి హృదయంలో మెండైన కనికరం, జాలి కనిపిస్తుంది. చివరి పాఠంగా కొరింథీ పత్రిక 2వ ఉత్తరంలో మనం చూచినప్పుడు పౌలు భక్తుని గురించిన సంగతులు మనం చూస్తాం. నేను పరలోకములోనికి ఎత్తబడినాను. శరీరంలో ఎత్తబడినానో, శరీరం లేకుండా ఎత్తబడ్డానో నాకు తెలియదు. దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, దైవ దర్శనాలను పొందాను. ఆ మాట చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. 7వ వచనం, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు ఆ ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది. శరీరంలో మనం ముళ్ళు కలిగి ఉండుట, ఒక అనారోగ్యం కలిగి ఉండుట, ఒక కష్టము కలిగి ఉండుట. పౌలు భక్తుడు రిసీవింగ్ ఇట్ పాజిటివ్లీ. చాలాసార్లు మనం కృంగిపోతాము. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బలహీనత కలిగినప్పుడు
దానిపైన ఎంతో ఆలోచించి కృంగిపోతాం. కానీ పౌలు భక్తుడు ఆ ముళ్ళు గురించి నేను ముమ్మారు ప్రార్థన చేస్తేనే నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది. క్రీస్తు శక్తి ఈ బలహీనతలో ఐఎమ్ ఎంజాయ్, ఐఎమ్ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒక తప్పు నా దగ్గర ఉందంటే ఆ తప్పు మీద నేను దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం అలవాటు చేసుకున్నాను. దాని గురించి చింతపడడానికి బదులుగా దానిపైన దేవుని మీద ఎక్కువ ఆధారపడడం నేను ప్రారంభం చేశాను. నేను అనుకుంటున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలన్నిటిని గురించి నేను ఎక్కడ గర్వపడతాను అని దేవుడు నాకు ఒక ముళ్ళునిచ్చాడు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈజ్ God's agent in my life, in my human body, in order to depend upon God's power. శరీరంలో నేను కలిగిన ఈ రుగ్మత ద్వారా నేను దేవుని బలాన్ని పొంది ఆ శక్తిని అనుభవించువాడిగా ఆ బలహీనతని నేను ఒక ఉపకరణముగా వాడుకోగలుగుతూ ఉన్నాను. దేవుని ప్రేమైనటువంటి సంగమం, మన మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి పరిచర్య చేయటం, మనలో ఉన్నటువంటి అది ఏ రీతి అయిన ముళ్ళులు ఉన్నాయో మన దగ్గర వాటి మీద దేవుడి పైన ఆధారపడే అనుభవం